స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీఠీ మీఠీ డబుల్ కా మీఠా చేయబోతున్నాను. అందరూ స్కిప్ చేయకుండా చూడండి. వితౌట్ మిల్క్ చేస్తున్నాను. చక్కగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు దీనికి కావాల్సింది నేను ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. నేను చాలామంది సైడ్స్ తీసేస్తారు కదా, నేను తీసేయకుండానే చేస్తాను. చూడండి ఇది. తర్వాత సారా పలుకులు అంటారు కదా, సారా పలుకులు, ద్రాక్ష, తర్వాత కొంచెం కాజు, కొంచెం బాదం చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 50 గ్రాముల నెయ్యి తీసుకున్నాను. తర్వాత పాకానికి కావాల్సిన పంచదార, తర్వాత ఇలాచి పొడి అవసరం ఉంటుంది మనకు. ఇంతే. దీనితో మనం ఇప్పుడు చక్కటి డబుల్ కా మీఠా చేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని నెయ్యి పోసేసుకుందాం. ఇందులో చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వితౌట్ మిల్క్తోని సేమియా కానీ డబుల్ కా మీఠా కానీ చాలా బాగుంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు దీని టేస్ట్ అర్థమవుతుంది. ఓకేనా? వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా, నా కుకింగ్ వీడియోస్ అన్నీ చూడండి, వ్యూస్ పెంచండి. చూడండి నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత నేను ఒక్కొక్క పీస్ మనం దీన్ని లైట్గా వేయించుకోవాలి. బ్రెడ్ పీసెస్ నేను ఇవేవి తీసేయట్లేదు. చూడండి. ఇంకొకటి మనం ఫస్ట్ మర్చిపోయాను నేను, ఇది సిమ్లో పెట్టేసి ఇంకొక స్టవ్ కూడా ఆన్ చేసేసుకొని నీటి పెట్టేస్తున్నా. ఆన్ చేసేసుకొని మనం పాకం కూడా రెడీ చేసుకోవాలి. పాకం కూడా మనకు రెడీ కావాలి. ఒక 150 గ్రామ్స్ పంచదార అంతే తీసుకున్నాను. అది చిన్న స్మాల్ బ్రెడ్ ప్యాకెట్ అన్నమాట. తీసుకొని ఇందులో కేవలం పంచదార కరిగేంత వరకు మాత్రమే వాటర్ పోసేస్తున్నాను నేను. ఎక్కువ అవసరం లేదు. ఇది ఎక్కువ వాటర్ పోస్తే మనకు పాకం రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇది ఇప్పుడు ఇది ఇక్కడ మనకు పాకం రెడీ అవుతుంది. మనకి ఇక్కడ నెయ్యి వేడెక్కింది, ఇది రెడీ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కటి మనం ఇది వేసేసుకుంటుండాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేది. మనం ఎలాగో బ్రెడ్ వేయించిన తర్వాత పాకంలో వేసేటప్పుడు పీసెస్ చేస్తాం కదా, నేను ముందే మనం వేయించడానికి లైట్గా పీసెస్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా. ఇక్కడ మనకు పాకం అవుతూ ఉంటుంది. ఈ లోపల మనము ఈ పీసెస్ అన్నీ లైట్గా వేయించుకోవాలి. ప్యూర్ నెయ్యిలో వేయించుకోవాలి. ఇందులో డాల్డా లాంటిది, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి మాత్రం యూజ్ చేయొద్దు. ఎంత ప్యూర్ నెయ్యిలో వేయించుకుంటే మనకు అంత టేస్టీగా ఉంటుంది డబుల్ కా మీఠా. ఓకేనా? అసలు డబుల్ కా మీఠా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు చెప్పండి. ఎవరు లేరు కదా. ఇలా లైట్గా ఇట్లా వేయించుకోవాలి. పీసెస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఎలాగో మళ్ళీ మనం పాకంలో వేసేస్తాం కదా మనము, కాబట్టి పీసెస్ చేసుకుంటేనే బెటర్. లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇది జస్ట్ లైట్ అంటే లైట్. గుర్తుపెట్టుకున్నారు కదా, నేను ఇది సైడ్స్కి నేను తీసేయలేదు, ఇలా వేగుతూ ఉంటాయి. ఇంకా చెప్పండి, అందరూ బాగున్నారా? ఫ్యామిలీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా వంటలన్నీ అందరూ చూడండి, ఆదరించండి. చూడండి లైట్గా మనం ఇట్లా తిప్పుకుంటూ ఈ చిన్న చిన్న పీసెస్ ఇట్లా తిప్పుకుంటూ వేసేస్తే ఇట్లా మనకు లైట్ బ్రౌన్ కలర్ మంచి తాజా నెయ్యిలో వేస్తేనే బాగుంటుందండి. ఇది మామూలుగా డాల్డా లాంటి వాటిలో అంత టేస్టీగా ఉండదు. కొంచెం చేసుకున్నా సరే మనం టేస్టీగా వేసుకోవడానికి ట్రై చేయాలి. ఇలా హోమ్ టూర్ కూడా చేశాను, త్వరలో అది కూడా అప్లోడ్ అవుతుంది. చూడండి, అందరూ ఎలా ఉందో నాకు కమెంట్స్లో పెట్టండి. సో ఇది మనం పాకము మరీ కంప్లీట్ ఇట్లా థిక్నెస్ కాదండి, చిక్కగా అయిపోవాలి అంతే. ఇలా చిక్కగా అయిపోతే మనం వేయించేయన్నీ మనం ఇందులో పెట్టుకోవడానికి ఉంటుంది. ఇందులోనే నేను ఇప్పుడు ఇలాచి ఎప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను నేను. అప్పుడు ఏది మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. ఇలాచి పొడి వేసేసాను. అండ్ ఇందులో మనం పెట్టుకున్న ద్రాక్ష, సారా పలుకులు, వీటిని చిరంజి అని కూడా అంటారు, కొంచెం కాజు, కొంచెం బాదం అన్నీ ఇందులోనే పాకంలో వేసేస్తున్నాను నేను. ఒకసారి చూడండి, ఇలా దగ్గరగా చూడండి ఒకసారి. ఇలా రావాలన్నమాట. అంటే మనకు గట్టిగా కాకూడదు పాకము, జస్ట్ తీగ పాకం కంటే కూడా కాస్త పలచగానే ఉండాలి ఇది. ఇలా అన్నమాట. ఈ లోపల మనకు మళ్ళీ నెయ్యి వేడెక్కింది కదా,
నేను మిగతా పీసెస్ కూడా నేను వేసేస్తున్నాను. ఇవన్నీ మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఇవి పాకంలో వేసేసి కలిపేసుకొని వాటిని చక్కగా మిక్స్ చేసేసుకొని తింటే ఆహా ఏమి రుచి. చూడండి నేను మళ్ళీ ఇలా వేసేసాను కదా, ఇవి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా కొంచెం తిప్పుకుంటూ మీకు ఈజీగా కంఫర్ట్ అంటే మీరు ఇలా ఒక్కొక్క పీస్ కూడా మనం వేసేసుకోవచ్చు వేయించడానికి. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, మనము ఏం చేయాలంటే ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకం లైట్గా చిక్కబడిన తర్వాత ఇదంతా ఈ పీసెస్ అన్నీ మనం ఇందులో ఎప్పటికప్పుడు వేసేసుకుంటే ఈ లోపల మనం అవి వేసేది లోపల ఇవి కూడా మెత్తబడిపోతాయి అన్నమాట. ఇలా తీయగా మాట్లాడండి. మాకు చిన్నప్పుడు ఒక అమ్మమ్మ చెప్పేదనమాట, తీయగా మాట్లాడాలి, నవ్వుతో మాట్లాడాలి, 100 ఏళ్ళు బతకాలి అని చెప్పేసి మమ్మల్ని దీవించేదన్నమాట. ఈ సూత్రం పాటించే వాళ్ళను ప్రేమించాలి, గౌరవించాలి. అట్ ద సేమ్ టైం అలాగే నవ్వుతూ మాట్లాడడానికి ప్రయత్నించాలి. నవ్వులోనే ఉందండి ఆనందం అంతా. మనం నవ్వితే ప్రపంచం అంతా అందంగా కనిపిస్తుంది. మనము ఎప్పుడు నెగిటివ్గా చూస్తుంటే ప్రపంచం అంతా తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి నవ్వుతూ మాట్లాడండి, మీ చుట్టూన ప్రపంచాన్ని నవ్వులమయం చేయండి, చక్కటి వంటలు చేసుకుంటూ. ఓకేనా? సో అన్నీ మనం పాకంలో ఇలా డీప్ ఫ్రై అందులో నెయ్యిలో వేయించుకుంటూ మనం వేసేసాం కదా. ఇందులో ఉన్న పలుకులన్నీ నేను ముందే వేసేసాను. ఇలా కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు కంప్లీట్గా ఇలా మెత్తగా చేసేసుకోవచ్చు. లేదు ఇందులో మంచిగా నానిపోతుంది, ఇలా నానిపోయి మనకు మెత్తగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇట్లా పెట్టేస్తే సో మనకి టేస్టీ డబుల్ కా మీఠా చక్కగా ఇది చల్లగైన తర్వాత కాస్త మెత్తగైన తర్వాత బౌల్స్లో పెట్టేసుకొని తింటుంటే ఎంత హాయిగా ఉంటుందంటే, హాయిగా అరుగు మీద కూర్చొని, మాకు అరుగులు ఉన్నాయి కదా, అరుగుల మీద కూర్చొని ఆ బౌల్స్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ చల్లగాలిని పీలుస్తూ తినడమే. సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేశానో. స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.